ఓం శ్రీ మాత్రే నమః. జూన్ 30వ తేదీ శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, మంగళవారం. తిథి జ్యేష్ఠ బహుళ పాడ్యమి. నక్షత్రం పూర్వాషాఢ. వర్జ్యం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి 4 గంటల 16 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 3 నిమిషాల నుంచి 8 గంటల 55 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 1 గంట 29 నిమిషాల నుంచి 3 గంటల 15 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 54 నిమిషాల నుంచి 12 గంటల 46 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 18 నిమిషాల నుంచి 5 గంటల 2 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 5 గంటల 45 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 55 నిమిషాలకు. ఈ రోజు విశేషం జ్యేష్ఠ బహుళ పాడ్యమి. ఈ రోజు జ్యేష్ఠ బహుళ పాడ్యమి మంగళవారం, పూర్వాషాఢ నక్షత్రం. ఈ మంగళవారం రోజు అనగానే మనందరికీ టక్కున గుర్తొచ్చేది ఆంజనేయ స్వామి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి. మంగళవారం అంటేనే ఒక రకమైన అంతులేని శక్తికి, ఆత్మధైర్యానికి ప్రతీక. మనలో ఉండే అనవసరమైన భయాలను, అనుమానాలను పారద్రోలి అడుగు ముందుకు వేయడానికి ఈ రోజు చాలా అనుకూలమైనది. మనలో చాలామంది మంగళవారం రోజున కొత్త పనులు మొదలు పెట్టడానికి కొంచెం వెనకడుగు వేస్తుంటారు. కానీ నిజానికి ఆధ్యాత్మిక సాధనకు మనసును ఒక చోట నిలిపి స్థిమితపరచుకోవడానికి ఇంతకంటే మంచి రోజు మరొకటి లేదు. ఈ రోజు అంగారకుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ వేడిని, ఆవేశాన్ని తగ్గించుకోవడానికి ఆంజనేయ స్వామి ఆరాధన ఎంతో మేలు చేస్తుంది. ఇక తిథి విషయానికి వస్తే ఈరోజు జ్యేష్ఠ బహుళ పాడ్యమి. నిన్నటి వరకు నిండుగా ఉన్న పౌర్ణమి వెన్నెల క్రమంగా తగ్గుతూ చీకటి వైపు ప్రయాణించే కృష్ణపక్షం మొదలయ్యే మొదటి రోజు ఇది. జ్యేష్ఠమాసం అంటేనే ఎండలు తగ్గి వర్షాలు పడే సమయం. ప్రకృతిలో ఒక రకమైన చల్లని మార్పు వచ్చే కాలం ఇది. ఈ బహుళ పాడ్యమి అనేది మనలోని అహంకారాన్ని, పనికిరాని కోపతాపాలను వదిలించుకోవడానికి ఒక చక్కని సంకేతం. ఆకాశంలో చంద్రుడు ఎలాగైతే తన కళలను రోజురోజుకు తగ్గించుకుంటూ వెళ్తాడో, మనం కూడా మనలోని చెడు లక్షణాలను, గర్వాన్ని మెల్లగా తగ్గించుకోవాలని ఈ తిథి మనకు పరోక్షంగా గుర్తు చేస్తుంది. ఏదైనా ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి లేదా ఒక పాత చెడు అలవాటును వదిలివేయడానికి ఈరోజు చాలా మంచిది. అలాగే ఈరోజున్న పూర్వాషాఢ నక్షత్రం గురించి కూడా మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఈ నక్షత్రానికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఆనందం, కలలు, ప్రశాంతత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత మరియు కుటుంబ సౌఖ్యం. పూర్వాషాఢ నక్షత్రం ప్రధానంగా నీటి తత్వానికి సంబంధించినది. మీరు ఎలాగైతే పల్లెం వైపు ప్రవహిస్తూ ఎటు వెళ్ళినా తన చల్లదనాన్ని పంచుతుందో, ఈరోజు మన మనసును కూడా అంతే ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎవరితోనూ అనవసరమైన వాదనలు దిగకుండా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడానికి ఈ నక్షత్రం ఎంతో అనుకూలమైనది. మీలో ఎవరికైనా పాత అప్పులు తీర్చాల్సిన బాధ్యత ఉన్నా, లేదా పాత సమస్యలను, గొడవలు లేకుండా సామరస్యంగా పరిష్కరించుకోవాలన్న ఈ నక్షత్ర సమయం చాలా అద్భుతంగా పనికొస్తుంది. మరి ఇంతటి విశేషమైన ఈ రోజున ఏ దేవుణ్ణి పూజించాలి, ఆ పూజ ఎలా చేయాలి అనే విషయానికి వద్దాం. పూజ అనగానే వేలకు వేలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద హోమాలు, యాగాలు చేయాల్సిన అవసరమే లేదు. నిండు మనసుతో, స్వచ్ఛమైన భక్తితో చేసే ఒక చిన్న నమస్కారం చాలు ఆ భగవంతుడికి. ఉదయాన్నే కొంచెం త్వరగా నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసి ఇంట్లో దేవుడి మందిరం ముందు ఒక చిన్న దీపం వెలిగించండి. మంగళవారం కాబట్టి ఆంజనేయ స్వామికి ఇష్టమైన సింధూరం కానీ, ఎర్రటి పూలు కానీ ఉంటే స్వామి పటానికి పెట్టండి. మీకు వీలైతే ఉదయం లేదా సాయంత్రం ఒకసారి హనుమాన్ చాలీసా చదువుకోండి. ఒకవేళ మీకు చదవడం రాకపోయినా ఇబ్బంది లేదు, ఫోన్లో అయినా పెట్టుకొని ఆ శబ్దాన్ని కళ్ళు మూసుకొని ప్రశాంతంగా వినండి. హనుమంతుడితో పాటు సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకోవడం లేదా సుబ్రహ్మణ్య అష్టకం చదవడం కూడా ఈరోజు చాలా విశేషం. జ్యేష్ఠ మాసం కాబట్టి శివుడికి ఇంట్లో ఉన్న చిన్న స్ఫటికలింగానికి లేదా అమ్మవారికి నీటితో అభిషేకం చేయడం కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఒకవేళ మీకు ఆఫీస్ పనుల వల్ల ఇంట్లో పూజ చేయడానికి సమయం దొరకకపోతే కనీసం దారిలో వెళ్తున్నప్పుడైనా దగ్గరలోని ఏదైనా ఆంజనేయ స్వామి గుడికి లేదా శివాలయానికి వెళ్ళి ఒక్క క్షణం కళ్ళు మూసుకొని దండం పెట్టుకోండి. దేవుడు మన మనసు చూస్తాడు, కానీ మన ఆర్భాటాలను కాదు. ఇక ఈరోజు పూజ చేయగానే మనకు వెంటనే ఏదో ఒక లాటరీ తగిలినట్టు డబ్బులు వస్తాయనో, ఆకాశం నుంచి అద్భుతాలు జరిగిపోయి మన కష్టాలన్నీ ఒక్క క్షణంలో మాయమైపోతాయని అనుకోకూడదు. అదంతా సినిమాల్లోనే జరుగుతుంది. నిజ జీవితంలో ఈరోజు చేసే పూజ వల్ల మనకు ప్రధానంగా దక్కేది మనోబలం. పూర్వాషాఢ నక్షత్ర ప్రభావం వల్ల
దేవుడికి దీపం పెట్టిన మరుక్షణం మీ మనసులో ఉన్న ఒక రకమైన ఆందోళన, అలజడి తగ్గి ఒక తెలియని ప్రశాంతత ఏర్పడుతుంది. ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల మనలో దాగున్న భయం పోయి ఎంతటి కష్టాన్నైనా సాధించగలం, ఎదుర్కోగలం అనే అపారమైన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి వ్యాధిని జయించగలనన్న మానసిక ధైర్యం లభిస్తుంది. ముఖ్యంగా ఏవైనా వృత్తిపరమైన సమస్యలు లేదా కుటుంబ తగాదాలు ఉంటే వాటిని కోపంతో కాకుండా చాలా ఓపికగా స్థిరమైన ఆలోచన విధానంతో పరిష్కరించుకునే బుద్ధి మనకు కలుగుతుంది. బహుళ పాడ్యమి రోజున చేసే ఆరాధన వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి ఒక పాజిటివ్ వాతావరణం, ఒక ఆధ్యాత్మిక కాంతి ఇంట్లో నిండుతుంది. ఆధ్యాత్మికత అంటే దేవుడి గదిలో గంటల తరబడి కళ్ళు మూసుకొని కూర్చోవడం మాత్రమే కాదు. దేవుడికి దీపం పెట్టి నమస్కారం చేసుకున్న తర్వాత మన బాధ్యతలను మనం సక్రమంగా నిర్వర్తించాలి. ఈరోజు పూర్వాషాఢ నక్షత్రం కాబట్టి, దాని తత్వం నీరు కాబట్టి, ఎండలో దాహంతో ఉన్నవారికి గుక్కెడు నీరు ఇవ్వడం లేదా మూగజీవాలకు, పక్షులకు ఇంటి ఆవరణలో కొంచెం నీళ్లు, గింజలు పెట్టడం లాంటివి చేస్తే అది 100 పూజలతో సమానమైన పుణ్యాన్ని ఇస్తుంది. అలాగే మన మాటల వల్ల పక్కవారు బాధపడకుండా చూసుకోవడం కూడా ఒక గొప్ప ఆధ్యాత్మిక సాధనే. ఈ మంగళవారం రోజున వీలైతే మాంసాహారం మానేసి సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి, మనసుకు కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. జూన్ 30, 2026 వచ్చిన ఈ జ్యేష్ఠ బహుళ పాడ్యమి పూర్వాషాఢ నక్షత్రం కలిసిన ఈ మంగళవారం ఒక మామూలు రోజు కాదు. ఇది మనలోని భయాలను, అనుమానాలను వదిలిపెట్టి ప్రశాంతమైన మనసులో కొత్తగా ఆలోచించడానికి ప్రకృతి మనకిచ్చిన ఒక చక్కని అవకాశం. ఇక ఈరోజు పూజ చేసిన వారు జై హనుమాన్ అని 3 సార్లు తలుచుకోండి. వివిధ కారణాల వలన పూజ చేయలేకపోయిన వారు మదన పడకండి. మీకు పూజా ఫలితం దక్కాలంటే భక్తి శ్రద్ధలతో జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని 108 సార్లు మనసులో జపించండి. లేదా మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి. కామెంట్స్ రూపంలో రాయండి. 10 మంది చేత ఈ నామస్మరణ చేయించండి. వీడియోని లైక్ చేయండి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు చేసుకునే ప్రేక్షక మహాశైలందరికీ పేరు పేరున శుభాభివందనలు. ఈరోజు ఎటువంటి ఆర్భాటాలు, పట్టింపులు లేకుండా నిండు మనసుతో, నమ్మకంతో ఆ భగవంతుని ప్రార్థించండి. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండి అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. శుభోదయం, శుభ మంగళవారం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి కీలక వ్యవహారాలు, పనుల్లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సహకారం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు రాకుండా అనవసరపు ఖర్చులు తగ్గించుకుని జాగ్రత్త పడాలి. శుభం జరుగుతుంది. లక్ష్యాన్ని చేరుతారు. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ ఫలితాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. శుభకార్య ప్రయత్నాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతి, స్థానచలన సూచన. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. గృహ నిర్మాణం పనులు విజయవంతంగా ముందుకు సాగుతాయి. అయితే పొదుపు పాటించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో ఓర్పుగా వ్యవహరించడం ఉత్తమం. మనోబలంతో విజయం సాధిస్తారు. వ్యాపార లాభం ఉంటుంది. ఉద్యోగంలో శ్రద్ధ పెంచండి. ఆలోచించి అడుగు వేయాలి. తొందర వద్దు. తోటి వారి సలహా తీసుకోవాలి. ఈరోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. వ్యాపారులకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. పని భారం పెరుగుతుంది, కానీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు మీరు తెలివిని ప్రదర్శిస్తూ మీ పనులను సులభంగా పూర్తి చేస్తారు. నవగ్రహ స్థుతి శుభదాయకం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి స్థిర చరాస్తుల మూలంగా ఆదాయం కలిసి వస్తుంది. పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రారంభించిన కార్యాలు సకాలంలో పూర్తవుతాయి. పెట్టుబడుల వ్యాపార భాగస్వాములతో అవగాహన ఉంటుంది. రోజువారీ కార్యకలాపాలు ఆటంకం లేకుండా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని వృధా ఖర్చులు ఉండవచ్చు. ఉద్యోగులకు పనిచేసే చోట అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారుల ఆదరణ పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. అనుకున్న ప్రణాళికలను అమలు చేయాలి. ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. శత్రువులకు దూరంగా ఉండడం ఉత్తమం. వృధా ప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగంలో శ్రేష్టమైన ఫలితాలు ఉన్నాయి. మనసులోని కోరిక నెరవేరుతుంది. నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగండి. కొందరి వల్ల విఘ్నాలు ఎదురవుతాయి. సమయస్ఫూర్తితో అధిగమించండి. ధన లాభం ఉన్నా ఖర్చు కూడా పెరుగుతుంది. కుటుంబంలోని వ్యక్తుల ద్వారా లబ్ధి పొందుతారు. ఉద్యోగులు, వ్యాపారులకు శుభ సమయం. కొన్ని నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి. చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొంటేనే విజయం సాధించగలుగుతారు. పార్టీలను ఆనందిస్తారు. విద్యార్థులకు మంచి సమయం.
మీరు మీ జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవచ్చు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు ఉండవచ్చు. విజయం కోసం ప్రతి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కలిసి పనిచేసే వారి నుంచి మీరు ఆనందాన్ని పొందుతారు. ప్రజలకు గౌరవం లభిస్తుంది. దుర్గాదేవిని పూజిస్తే మేలు జరుగుతుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఒక ముఖ్యమైన పనిలో స్నేహితుల సహకారం లభిస్తుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో జాగ్రత్త అవసరం. ఊహించని ఖర్చులు ముందుకు రావడంతో కొన్ని పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. వివాదాలకు దూరంగా ఉండడం అవసరం. ఖర్చుల నియంత్రణ, ఆదాయ మార్గాలపై మనసు నిలపడం అవసరం. ఉద్యోగులకు మంచి సమయం. పని భారం పెరిగినా పట్టుదలతో బాధ్యతలు నిర్వర్తిస్తారు. అధికారులతో స్నేహంగా ఉంటారు. భూమి కొనుగోలు చేస్తారు. వాహనాల మరమ్మతులు ముందుకు వస్తాయి. అనాలోచిత నిర్ణయాలతో ఇబ్బంది పడతారు. కీలక వ్యవహారాలలో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. శుభ గడియలు నడుస్తున్నాయి. ఉద్యోగంలో అధికారుల సహకారం లభిస్తుంది. క్రమంగా వృద్ధిని సాధిస్తారు. వివాదాలకు దూరంగా ఉండాలి. పెద్దల అనుగ్రహం సిద్ధిస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. శత్రువులపై విజయం ఉంటుంది. చేయవలసిన కార్యాలు స్పష్టమవుతాయి. వ్యాపారులు ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉంటాయి. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి. మీ సామర్థ్యంతో కష్టాల నుంచి బయటపడగలుగుతారు. మీ పనితీరు మెరుగుపడుతుంది. సంగీత, సాహిత్య కళాకారులకు అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో పాత పెట్టుబడుల నుంచి లాభం పొందుతారు. దగ్గరి వారిని ప్రేమించాలి. అనుకున్న ఒక పని పూర్తవుతుంది. దత్తాత్రేయ స్వామి దర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు తీసుకునే నిర్ణయాలు ఉజ్వలమైన భవిష్యత్తుని ఇస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. సంతోషంగా ఉంటారు. వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నాలు కొనసాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధుమిత్రుల సహకారం పొందుతారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యవసాయదారులకు వాతావరణం కలిసి వస్తుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు సంతృప్తికరంగా ఉంటుంది. పై అధికారుల ఆదరణ లభిస్తుంది. నిర్మాణాది కార్యక్రమాలలో పురోగతి ఉంటుంది. సాంస్కృతిక కార్యక్రమాలకు, విందులకు హాజరవుతారు. తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. వృత్తి, వ్యాపారాల్లో అందరి సహకారం లభిస్తుంది. కీలక వ్యవహారాల్లో ముందు చూపుతో వ్యవహరించాలి. బంధువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. విశేషమైన శుభయోగాలు ఉన్నాయి. తగినంత మానవ ప్రయత్నం చేయాలి. అభీష్ట సిద్ధి ఉంటుంది. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. వ్యాపార పరంగా జాగ్రత్త అవసరం. ఆర్థిక స్థితి క్రమంగా వృద్ధి చెందుతుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. గ్రహబలం బాగుంది. వ్యాపారంలో పెద్దల సహకారం లభిస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రయాణానికి అనుకూలమైన రోజు. కొత్త పథకాలను, లాభాలను అందిస్తాయి. పంచముఖ ఆంజనేయుని ఆరాధించడం వల్ల సానుకూల ఫలితాలు పొందుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారు ఓపికతో పనులు పూర్తి చేస్తారు. శత్రువులతో పైచేయి సాధిస్తారు. చేపట్టిన రంగాల్లో విజయ అవకాశాలు మెరుగవుతాయి. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్తుకు అవసరమైన కార్యాచరణను రూపొందించండి. సఫలీకృతులవుతారు. విద్యార్థులకు అనుకూలమైన రోజు. వృధా ఖర్చుల మూలంగా ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. బంధుమిత్రుల సహకారంతో పనులు పూర్తవుతాయి. ఇంటికి కావలసిన కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. భూములు మూలంగా పనులు, లాభాలు గడిస్తారు. వ్యవసాయదారులు పెట్టుబడుల సొమ్ము కోసం ఇబ్బందులు పడతారు. బంధువుల విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యంగా ఉంటారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపార ఒప్పందాలు లాభసాటిగా ఉంటాయి. ధన లాభం ఉంది. ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. గృహ నిర్మాణాది ప్రయత్నాలు సఫలమవుతాయి. బంధుమిత్రుల ద్వారా మేలు చేకూరుతుంది. ప్రయాణ లాభం సూచిస్తుంది. వ్యాపారంలో ఇతరులపై ఆధారపడడం వల్ల లాభం కలుగుతుంది. మీ కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. సహోద్యోగుల నుంచి సహాయం అందుతుంది. కొత్త పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది. స్వతంత్రంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉండండి. మీరు కొత్త ఆదాయ వనరులను చూస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే బలంగా ఉంటుంది. పెద్దల అభిప్రాయాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఇష్టదైవాన్ని పూజించినా, ప్రార్థించినా మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారు ఇంతకాలం ఎదురు చూసిన మంచి సంస్థల్లో ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. విదేశాల్లో పై చదువుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. గుర్తింపు లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. పిల్లల చదువు, శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార భాగస్వాములతో కలిసి నిర్ణయాలు తీసుకుంటారు.
కొత్త ఉద్యోగంలో చేరతారు. పదోన్నతి, అధికారుల ఆదరణ లభిస్తుంది. రాజకీయ నాయకులకు కార్యకర్తల సహకారం లభిస్తుంది. నాయకుల అండదండలు లభిస్తాయి. ఏ పని చేపట్టినా త్వరగా విజయం సిద్ధిస్తుంది. వ్యాపార లాభం సూచితం. సానుకూల వాతావరణం ఉంటుంది. ధైర్యంగా ముందడుగు వేయండి. ఉత్తమ భవిష్యత్తు లభిస్తుంది. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. అవసరాలకు ధనం అందుతుంది. ఒక సమస్య పరిష్కారం అవుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నతాధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుందన్న విషయాన్ని గ్రహించాలి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టండి, లేదంటే ధన నష్టం తప్పదు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. కొత్త పెట్టుబడులు పెట్టే ఆలోచన చేయవద్దు. పాత పెట్టుబడి నుంచి ప్రయోజనం పొందుతారు. మీ పనిలో వేగాన్ని పెంచండి. భాగస్వామి సహాయంతో ధన లాభం ఉంటుంది. సామాజిక రంగంలో నెట్వర్కింగ్ ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబంలో మీ సానుకూల ప్రవర్తన ప్రజలను ఆకట్టుకుంటుంది. శివనామాన్ని పఠించడం వల్ల మేలు చేకూరుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు ముఖ్యమైన పనుల్లో కుటుంబ పెద్దల సలహాలను పాటించండి. పనులను ఓపికతో నిర్వర్తించాలి. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగుతాయి. భూములు వాహనాల కొనుగోలులో జాగ్రత్త వహించాలి, లేకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. పారిశ్రామికవేత్తలకు కార్మికుల సహకారం లభిస్తుంది. న్యాయపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. ఇరుగు పొరుగు వారితో విందులో పాలు పంచుకుంటారు. బంధుమిత్రుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక ఒప్పందాలు అనుకూలిస్తాయి. దూరపు ప్రయాణాలు కొంతవరకు అనుకూలిస్తాయి. కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో గుర్తింపు లభిస్తుంది. సంతృప్తిగా ఉంటారు. ఆత్మవిశ్వాసంతో విజయం సాధిస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి. పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు ఉండవచ్చు. శ్రమకు తగిన విజయం లభిస్తుంది. ఉద్యోగంలో అద్భుతమైన ఫలితం ఉంటుంది. వ్యాపారంలో మొహమాటం వదిలేయాలి. ఒత్తిడికి గురి చేసేవారు ఉంటారు. కీలకమైన విషయాల్లో పెద్దల సలహాలు సూచనలు పాటించండి. మేలు జరుగుతుంది. కుటుంబీకులు బంధువులను కలుపుకొని పోవాలి. మనోబలం ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి. అధికారుల సహకారం ఉంటుంది. విద్యార్థులకు శ్రమ మీద ఫలితాలు పొందుతారు. మీరు తలపెట్టిన పనిలో మీ జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు చదివితే ఫలితం ఉంటుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందుతుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. అందరి సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. నలుగురిలో గుర్తింపు పొందుతారు. స్నేహితుల రాకతో ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యంపై దృష్టి సారించడం అవసరం. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశం. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. ఒప్పందాలు అనుకూలిస్తాయి. పెట్టిన పెట్టుబడులకు ప్రతిఫలాలను పొందుతారు. వృధా ఖర్చులు నియంత్రించుకుంటే బాగా కలిసి వస్తుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. పెద్దల నుంచి ప్రోత్సాహకాలు అందుకుంటారు. తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తవుతాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రద్ధను పెంచండి. ధర్మ మార్గంలో లక్ష్యాన్ని చేరాలి. ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితం సూచితం. వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. ఖర్చుల్ని నియంత్రించాలి. మిత భాషణం మేలు చేస్తుంది. కార్యసిద్ధి బాగుంటుంది. స్థిరమైన ఫలితం ఒకటి వస్తుంది. కొందరికి మీ ద్వారా ఉపకారం జరుగుతుంది. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. మీ ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల సానుకూల ఫలితాలను పొందగలుగుతారు. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. తగాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఫలిస్తాయి. వ్యాపార భాగస్వాములతో చర్చించి అనుకూల నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం క్రమేపీ పెరుగుతుంది. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. భక్తి పెరుగుతుంది. ఉద్యోగులకు పని భారం పెరగవచ్చు. పై అధికారులతో స్నేహంగా ఉండడం అవసరం. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. రోజువారీ పనులు నిరాటంకంగా కొనసాగుతాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మీరు ఒక శుభవార్తని వింటారు. ప్రారంభించిన పనులు ఆత్మవిశ్వాసంతో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. విందులు వినోదాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విశేషమైన గ్రహబలం ఉంది. ఇప్పుడు చేసే పనులు శాశ్వతమైన ఫలితాన్ని ఇస్తాయి. అదృష్ట యోగం ఉంది. అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. కోరికలు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి. శుభ సంకల్పంతో మొదలుపెట్టండి. ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. కోరుకున్నది దక్కుతుంది. మీరు ఒక కవిత లేదా కథ రాయవచ్చు. కొత్త లాభదాయక మార్గాలు కనిపిస్తాయి. చిన్న చిన్న ప్రలోభాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి.
ఇష్టదేవతా స్మరణ శాంతినిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి మంచి కాలం నడుస్తోంది. ఆగిన పనుల్ని తిరిగి ప్రారంభించవచ్చు. అదృష్ట ఫలాలు అందుతాయి. ముఖ్య కార్యాలు త్వరగా సత్ఫలితాన్ని ఇస్తాయి. స్థిరాస్తులపై పెట్టుబడులు కలిసి వస్తాయి. కొత్త ఒప్పందాల విషయంలో జాగ్రత్తలు పాటించండి. అందరినీ గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. కొత్త పరిచయాలతో ఆదాయాన్ని పెంచుకుంటారు. సంతోషంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటూ ఉత్సాహంగా పనులు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారులకు భాగస్వాములతో సత్సంబంధాలు ఉంటాయి. మంచి వాతావరణంలో నిర్ణయాలు తీసుకుంటారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సంగీత, సాహిత్య కళాకారులు ఆదరణ పొందుతారు. ఖర్చుల నియంత్రణ అవసరం. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఒక శుభవార్త మనస్సుకు ఆనందాన్ని ఇస్తుంది. అయితే పక్కనే ఉండి ఇబ్బంది పెట్టే వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ముఖ్యమైన కీలకమైన విషయాల్లో ఓర్పు అవసరం. ఉద్యోగపరంగా శుభయోగం ఉంది. వ్యాపారంలో బ్రహ్మాండమైన ఫలితం ఉంటుంది. పలు మార్గాల్లో పైకి వచ్చే కాలం ఇది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. శివనామ స్మరణ వల్ల సానుకూల ఫలితాలు పొందుతారు. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి పలు మార్గాల్లో ధనలాభం సూచితం. బంగారం లాంటి భవిష్యత్తు ఉంటుంది. ఉద్యోగంలో శ్రమ తగ్గుతుంది. అంతా మంచే జరుగుతుంది. ఈర్ష్య పడేవారు ఉంటారు. ఎవరి మాటలు పట్టించుకోవద్దు. దగ్గరి వారి సలహాలు పాటించాలి. ఆకస్మిక లాభాలు పొందుతారు. అనవసరపు ఖర్చులు పెరగవచ్చు. ఆస్తుల విషయంలో సోదర వర్గంతో విభేదాలు తొలగుతాయి. న్యాయ సమస్యలను అధిగమిస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా తలపెట్టిన పనులు పూర్తవుతాయి. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. పెద్దల సలహా పాటిస్తారు. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. ఇంటికి కావలసిన వస్తు సామగ్రిని కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. నలుగురిలో గుర్తింపు పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఇష్ట కార్యాలు సిద్ధిస్తాయి. ముఖ్యమైన పనుల్లో కుటుంబ సభ్యులు, బంధువుల సహకారం ఉంటుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. లక్ష్మి అనుగ్రహ సిద్ధి విశేషంగా ఉంటుంది. వ్యాపారం బాగా సాగుతుంది. వ్యాపార ప్రయాణం లాభదాయకంగా ఉంటుంది. సంఘంలో ప్రతిష్ట పెరుగుతుంది. ఉద్యోగం లాభిస్తుంది. కొత్త పథకాలు లాభాలను అందిస్తాయి. మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. కార్యసిద్ధి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. మహాశివుణ్ణి భక్తితో పూజించినా ప్రార్థించినా మంచి జరుగుతుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి మంచితనం వలన సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పెద్దల మన్ననలు లభిస్తాయి. జీవితాశయం నెరవేరే కాలం ఇది. ఆర్థిక లాభాలు గోచరిస్తున్నాయి. మంచి పనులను ప్రారంభించండి. చేపట్టిన పనుల్లో సకాలంలో పూర్తవుతాయి. సానుకూల ఫలితాలు పొందడానికి శ్రమించాల్సి వస్తుంది. ఉల్లాసంతో పనులు చేస్తారు. ఖర్చుల నియంత్రణ, పనులపై ఏకాగ్రత అవసరం. ఉద్యోగులకు సాటివారి సహకారం లభిస్తుంది. అధికారులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. వ్యాపారులకు అనుకూలమైన సమయం. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కొనసాగుతాయి. రావాల్సిన డబ్బు కొంత చేతికి అందుతుంది. ఆధ్యాత్మిక ప్రవచనాలకు హాజరవుతారు. కొత్త పరిచయాలు బాగా కలిసి వస్తాయి. సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలు పొందుతారు. కళాకారులకు అనుకూలమైన సమయం. ఆదాయం పెరుగుతుంది. అదృష్టవంతులవుతారు. విశేషమైన గ్రహయోగం ఉంది. తలచిన కార్యాలు వెంటనే పూర్తవుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. భూ, గృహ, వాహనాది సౌఖ్యాలు ఉంటాయి. బంధుమిత్రుల వల్ల లాభపడతారు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసరంగా భయాందోళనలకు గురి కావద్దు. అనవసరపు ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. కష్టపడి పనిచేస్తే అన్ని పనుల్లో విజయం లభిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో ఆలోచనాత్మకంగా తీసుకున్న నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి. మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. వ్యాపారం లేదా కార్యాలయ సంబంధిత పనుల కోసం టూర్కు వెళ్తారు. లక్ష్మీదేవిని పూజిస్తే మంచి జరుగుతుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.